నమస్కారం. మీ మావరి కథలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తిరుమల అంటే శ్రీవారే, అనువనువు వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని కూడా అర్థం. అదే కొండ అనే అర్థం కూడా వస్తుంది. అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలిసిన ఏకైక శివక్షేత్రం పరమ పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. ఆలయానికి ప్రకృతి సిద్ధంగా అమరిన వెంకటాచలం కొండ ఒక హద్దుగా ఉంటుంది. కొండ కోణంలో ప్రవహించే నీరు ఇక్కడ జలపాతంగా నిర్మించిన కోనేటిలో పడుతుండడం కనువిందు చేసే దృశ్యమే. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తీర్థాన్ని వేలాది మంది భక్తజనులే కాదు, పర్యాటకులు కూడా వచ్చి పరవశిస్తుంటారు. ఆలయం అత్యంత పురాతనమైంది. ముఖ్యంగా ఇది గుహాలయం. శ్రీ వెంకటాచలంలో ఒక కొండ గుహలో వెలసిన శ్రీ కపిలేశ్వరుడు సాక్షాత్తు స్వయంభువే. ఈ ఆలయ ప్రశస్తి అనేక పురాణాల్లోనూ శ్రీ వెంకటాచల ఇతిహాసాల్లోనూ ప్రస్తావించబడ్డాయి. ఇక ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసాడని స్థల పురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైంది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ తీర్థం శ్రాద్ధ కర్మలకు, పిండ ప్రధానాలకు ఎంతో శ్రేష్టం అని పురాణాలు చెప్తున్నాయి. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతిశిలలను స్థాపించారట. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని కూడా పిలిచేవారు వైష్ణవులు. కపిల తీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. స్నానం ఆచరించిన తర్వాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కొండంత పుణ్యం లభిస్తుందని కూడా చెప్తారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. శివుడికి ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే కార్తీకంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో 1,00,000 బిల్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. ఏటా డిసెంబర్లో తెప్పోత్సవాలు, మాఘమాసంలో శివరాత్రి పూర్తి అవునట్టు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలోని కూడలిలో అతిపెద్ద నందీశ్వరుని విగ్రహం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వామివారికి ఎడమ భాగంలో కామాక్షి అమ్మవారి ప్రత్యేక ఆలయం ఉంది. అమ్మవారికి 2 పూటల సహస్రనామార్చనలు, స్వామివారికి నిత్యాభిషేకాలు, నైవేద్య సమర్పణలు, సర్పలంకారాలు, వేదపారాయణం జరుగుతూ ఉంటాయి. ఆలయంలో నిత్యవార నక్షత్ర పూజలు శైవాగమయుక్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. కపిల తీర్థంలో వెంకటాచల సానువులలో అనేక తీర్థాల నుంచి జలం వచ్చి చేరడమే కాదు, పాతాళ లోకం నుంచి కూడా ఊట జలాలు కలుస్తుంటాయి. ప్రత్యక్షంగా 3 గుండాలను మనం చూడొచ్చు. వీటినే బ్రహ్మగుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండంగా పిలుస్తారు. కరువు కాటకాల సమయంలో కోనేట్లో చుక్క నీరు లేకపోయినా ఈ 3 గుండాలలో మాత్రం ఊటలు సజీవంగా ఉంటాయి. వైష్ణవాలయాలకు విష్ణుగుండం నుంచి, శివాలయ అభిషేకాలకు మహేశ్వర గుండం నుంచి అర్చకులు నీటిని తెస్తారు. ఈ త్రికూట అంటే 3 గుండాలకు సమీపంలో నరసింహ గుహ ఉంది. అందులో నుంచి బకుళామాత రోజు వెంకటాచలం నుంచి కిందికి వచ్చి ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించేవారని కూడా ఇతిహాసం. ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ సోమస్కందమూర్తి అంటారు. ఉమాదేవి మరియు స్కందుడు కలిసిన పంచలోహ విగ్రహం అని అర్థం. కోనేటికి అభిముఖంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఉన్నాయి. ఆలయానికి అనుబంధంగా శ్రీ కామాక్షి నందనవనం, అతి పురాతనమైనటువంటి నమ్మాళ్వారి గుడి కూడా ఉన్నాయి. తిరుపతి యాత్రకు వచ్చిన దాదాపు అందరూ ఈ ఆలయాన్ని దర్శించుకొని
శివాశీసులు పొందడమే కాకుండా కోనేట్లో స్నానమాచరించి పవిత్రులవుతుంటారు. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచిన ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రం మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తిరుమల గిరుల నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. అయితే ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెప్తారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని, స్వతహాగా శైవ మతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ఠ గావించిందని చెప్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితో పాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తీశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు కూడా కొలువై ఉన్నారు. తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధి నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక్క ఆలయం కపిలతీర్థం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశంలో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనమైనటువంటి నంది ఉంటుంది. ఈ ఆలయం సుమారు 13-16 శతాబ్దాల్లో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెప్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతోంది. అయితే విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆళ్వార్ తీర్థం అని పిలవటం ఆరంభించారు. ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పుణ్య స్నానం ఇక్కడ తీర్థంలో ఆచరించిన వారి పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు కూడా పెడతారు. తిరుపతి సమీపంలోని మరిన్ని ఆసక్తికరమైన విశేషమైన క్షేత్ర సమాచారంతో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.